స్త్రీ శాపం భయంకరమైనటువంటిదండి. అందుకే చూడండి, ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూ, ఆర్థికంగా మానసికంగా గొడవలు జరుగుతూ ఉంటే పెద్దలు ఏం చేస్తారు? బ్రాహ్మణ శాపం కానీ, స్త్రీ శాపం కానీ, నాగశాపం కానీ ఉందేమో చూడండి అంటారు. అందుకే చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళు మనం పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏదైనా అడిగితే ఈ సమస్యతో ఆ కుటుంబం బాధపడుతుంది అంటే, ఆడదాని ఉసిరు పోసుకున్నావు కదరా అంటారు. అంటే ఆడదాని యొక్క శాపము అంత భయంకరమైనదండి. అంతెందుకంటే మహాభారత సంగ్రామం జరిగింది కూడా ద్రౌపది యొక్క ఉసురు దుర్యోధనాదులు పోసుకోబట్టే కదా. కాబట్టి ఆడదాని శాపం చాలా భయంకరమైనది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సరిగ్గా నడుచుకోవటమే కుటుంబం శ్రేయస్కరంగా ఉండడానికి కారణమవుతుంది. ఆడదాని కన్నీరు నిజానికి మంగళప్రదమైనటువంటిది కాదు. అందుకే స్త్రీ, వివాహిత అయినటువంటి స్త్రీ కూడా ప్రతి చిన్న విషయానికి కన్నీరు పెట్టడం కూడా అంత శుభసూచకం కాదు. ఇది గుర్తుంచుకొని మసలుకోవాలి. వివాహ సంబంధాల కోసం మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ 8886240088. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా. అలాగే ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి.